సంవత్సరాలుగా అదే స్థానంలో ఉంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవనం గడుపుతున్న స్థానిక ప్రజలపై మున్సిపాలిటీ అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందులకు ఆత్మహత్య శరణం అంటూ గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని ఇప్పుడున్న ప్రభుత్వం కావాలి అని మేము తెచ్చుకున్న ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది అని మీడియాని ఆశ్రయించిన ప్రజలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో గత 40 సంవత్సరాలుగా డబ్బా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలను హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ వాళ్ళను వెంటనే ఖాళీ చేయాలి అని ఆదేశాలను జారీ చేశారు. అలా చేయడంతో దిక్కుతోచని స్థితిలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆశ్రయించారు. ఆమె నేను అక్కడికి వచ్చి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలి అంటూ ఒత్తిడి చేయడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు స్టేను మున్సిపల్ అధికారులు ధిక్కరించి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడుతూ మేము గత 40 ఏళ్లుగా ఎవరన్నా ఈ భూమిని కబ్జా చేస్తారని మేమే తల డబ్బా కొట్టు పెట్టుకొని నెల నెల మున్సిపాలిటీకి పనులు చెల్లిస్తున్నామని ఎప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనడంలో ఆ స్థలంపై ఎవరి కన్ను పడిందో ఎవరి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలవడం లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి విషయాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కలగజేసుకుని మాకు న్యాయం చేయాలి అని కోరారు. ఎవరు కడతారు? రోజుకు 200-300 వస్తాయి. నా పేరు అనుష. నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాల్లో టైలరింగ్ చేస్తున్నాం. మేము దాదాపు ఒక 40 మంది దాకున్నాం. మొత్తం లేడీసే చాలా వరకు అందరు ఇంట్లో వెళ్ళక కుటుంబం మొత్తం ఆ మిషన్ల మీద ఆధారపడి మేమందరం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు సడన్ గా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? పోనీ ఎక్కడైనా ప్లేస్ అన్నా చూపిస్తారంటే అది చూపించట్లేరు. దాని మీద ఆధారపడి మేము చాలా ఇల్లు లోన్లు పెట్టుకున్నాం, పిల్లల చదువులు చూసుకున్నాం, చాలా చూసుకున్నాం. ఇప్పుడు సడన్ గా పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? మాకేదన్నా ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తాం, లేకుంటే మేము చెయ్యం. మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం. మేము ఎవరి దాకా ఖాళీ చేయం. మాకు మున్సిపల్ ఆఫీస్ కట్టడం మాకు ఇష్టమే, కాకపోతే మాకు జీవనోపాధి అనేది చూపియాలి. మేము ఉన్నది కాలువల మీదనే కదా, లోపల కాదు కదా. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే తర్వాత తీసేయచ్చు కదా, ముందే ఎందుకు దీన్ని తీసేయటం? దీని వల్ల మేము చాలా నష్టపోతున్నాం. అందరికి నా యొక్క నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. మేము గతిచ్చిన సంవత్సరం అంతా 45 సంవత్సరాల నుంచి అండి మీ షాప్ లో పని చేసుకుంటూ కూలిలాగా బతుకుతున్నాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే షాప్ ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడ ఆధారపడాలి, ఎక్కడ బతకాలి? మేము లక్షలు తెచ్చుకొని సరుకు పెట్టుకుంటున్నాం. కానీ మా బతుకులు ఏంటంటండి, మీరు ఏదో ఒక న్యాయం చేయాలి. మీరు సంతకం పెట్టిస్తేనే మేము బయటకు వెళ్తాం, లేకుంటే లేదు. కాగితాల మీద ఏదైనా సాయం చేయండి మేడం. మీరు దారి చూపించండి. మీ సాయం చేస్తున్నాం, మీ పుణ్యం మీకు ఎప్పుడైనా జీవితంలో మా పిల్లలు రుణం పడతారండి. పిల్లల ఫీజులు అసలు చేసుకోలేకపోతున్నాం అండి. మా బాధలన్నీ మా కష్టాలు దాని మీదే బతుకుతున్నాం. మీరే ఆధార్ చూపియాలి మేడం. ఏం చేస్తారో మాకు తెలియదు మేడం. మా కుటుంబం మా కొట్టు మాకు ఇస్తేనే ఇక్కడ ధర్నా చేస్తాం మేడం. మేడం పొద్దాక కష్టాలు మేడం, తిండి తిప్ప లేకుండా మీరు దాని మీద బతుకుతున్నాం మేడం. మీరు హామీ ఇస్తే మేము ఏడన్నా రుణం పడతాం మేడం. లేదు కాదంటే మా కుటుంబం అంతా ఇదే రోడ్డు మీద పాలవుతారండి. మా అప్పులు కూడా ఇదే అవుతున్నామండి. లక్ష చాలా మంది